ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందాలంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. మన కష్టాలను తీర్చమని మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. అయితే దేవుడు మన కష్టాలను విని మన బాధలను తగ్గించాలంటే మనం కొన్ని నియమాలను తప్పక పాటించాలి. మీ కష్టాలు అన్నీ వెంటనే తొలగిపోయి మీరు కోరుకున్న కోరికలు నేరుగా ఆ దేవుని వద్దకు చేరుతాయి. తద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ముఖ్యంగా ఆడవారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కుంకుమ బొట్టు ధరించాలి. అలాగే తలలో పూలు పెట్టుకొని వెళ్ళాలి. చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని చేతులతో అద్ది నమస్కరిస్తుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ అలా చేయకూడదు. ఎందుకంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు నివాసమై ఉంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే గుడిలో దేవుని ముందు ఏదైనా ఒక కోరిక కోరుకొని గంట కొడితే ఆ కోరిక నేరుగా దేవుడి చెంతకు చేరుతుందని భక్తుల నమ్మకం. శివాలయానికి వెళ్ళినప్పుడు మొదటగా నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేసి కాళ్ళు కడుక్కొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా చూసుకోవాలి. ఎవరైతే అప్పుల భారంలో ఉండి చేసిన అప్పులు తీర్చలేకపోతుంటే మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పాటించాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్ముతారు. ప్రతి శుక్రవారం ఇంట్లోనే పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొబ్బరికాయను కొట్టి ఆ దేవునికి ప్రార్థించండి. స్త్రీలు వారానికి ఒకసారి అయినా గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు. అలాగే వారానికి ఒకసారి అయినా ఇంటిని తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెంటనే తొలగిపోతాయి. కుంకుమకు దేవతల శక్తి ఉంది కాబట్టి ఎవరైతే ప్రతిరోజు కుంకుమను నుదుటిన ధరిస్తారో వారికి దేవతలందరి ఆశీర్వాదం తప్పక ఉంటుంది. కుంకుమ దేవతలకు చాలా ఇష్టం. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో కుంకుమను కలిపి హనుమంతునికి ఇష్టమైన మంగళవారం నాడు హనుమంతునికి ఫోటోకి సింధూరంగా సమర్పించండి. ఇలా 5 మంగళవారాలు చేస్తే ఖచ్చితంగా హనుమంతుడి దయ మీపై ఉంటుంది. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. నీలం రంగులో ఉండే శంకు పుష్పం దేవునికి బాగా ఇష్టమైన పువ్వు. శంకు పువ్వులు ధనలక్ష్మిని బాగా ఆకర్షిస్తుంది కాబట్టి ఈ మొక్కను నాటిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. మీరు బాగా డబ్బు సంపాదించాలంటే శంకుపూల మొక్కలు మీ ఇంటి ముందు పెంచుకోండి. ఈ చెట్టు ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. వాస్తు ప్రకారం కలబంద మొక్కని అదృష్టంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ధనాదాయం బాగా పెరుగుతుంది. మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనీ ప్లాంట్ లక్ష్మీదేవి స్వరూపమని నమ్ముతారు. అదృష్టానికి చిహ్నంగా ఈ మొక్కను పెంచుతుంటాం. మనీ ప్లాంట్ మీ ఇంటి ముందు నాటితే ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెప్తున్నారు. ఈ మొక్క ఎంత ఎక్కువగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు. అద్దం ఉన్న బీరువాల్లో ముఖం చూసుకోవడం, తల దువ్వుకోవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీని ద్వారా మీ ఇంట్లో డబ్బు కష్టాలు వస్తాయి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు కానీ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు. మీకు వచ్చిన జీతం డబ్బులతో ముందుగా శుక్రవారం రోజున ఉప్పు కొనాలి. అలా చేస్తే మీ ఇంట్లో సంపద బాగా పెరుగుతుంది. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే లేవగానే మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మన అరచేతుల్లో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది. ఇంట్లో పూజ మందిరంలో నెమలి పింఛన్లు తప్పకుండా ఉండాలి. ఇంట్లో నెమలి పింఛన్ ఉండడం వల్ల మీ ఇంట్లో ఉండే అన్ని రకాల వాస్తు దోషాలు దూరం అవుతాయి. పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని పెడితే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. పిల్లల ఏకాగ్రత బాగా మెరుగుపడుతుంది. వారు త్వరగా పాఠాలని నేర్చుకుంటారు. ఉదయం లేవగానే మీ ఎదురుగా ఏదైనా పసుపు రంగు వస్తువు ఉండేలా చూసుకోండి. లేవగానే పసుపు రంగును చూస్తే ఆ రోజంతా మీకు శుభం జరుగుతుందని పండితులు చెప్తున్నారు.
శుక్రవారం రోజున స్త్రీలు ఎరుపు పువ్వులు, ఎరుపు గాజులు వేసుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి మీరు డబ్బులు పెట్టే చోట ఒక 5 తమలపాకులను పెట్టుకుంటే మీ సంపద రెట్టింపు అవుతుంది. అలాగే ఒక పసుపు వస్త్రంలో 7 లవంగాలు వేసి మూటగట్టి దాన్ని మీ పూజ గదిలో ఉంచి రోజు ధూపం వేస్తూ ఉండండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. మీ పర్సులో డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగులో ఉండే పర్సును వాడితే కాస్త ఖర్చు తగ్గుతుందని చెప్తున్నారు. పూజ చేసేటప్పుడు దేవునికి విడి పువ్వుల కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే పుణ్యం లభిస్తుంది. మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే మీ వ్యవహారంలో అధిక లాభాలు వస్తాయి. సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహ యోగం ప్రాప్తిస్తుంది. మీ ఇంటి తలుపుకు పసుపు కుంకుమలతో స్వస్తిక్ గుర్తులు వేయండి. పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి తలుపుకి పసుపు కుంకుమలతో స్వస్తిక్ వేయడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పంపినట్లే అని పండితులు సూచిస్తున్నారు. మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పగిలిపోయిన అద్దాన్ని కానీ విరిగిపోయిన అద్దాన్ని కానీ అస్సలు ఉంచుకోకూడదు. సాయంత్రం వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. ఇలా పడుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. రాత్రి సమయంలో తలుపు వైపు కాలు పెట్టి అస్సలు నిద్రపోకూడదు. ఒకవేళ అలా చేస్తే ఐశ్వర్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.